ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి బోనాల ఉత్సవాల్లో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్లౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా భక్తుల కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో దాదాపు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా తెలంగాణలో ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం క్షేత్రస్థాయిలో ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తంగా ఎక్కడైతే ఎటువంటి సస్పెక్ట్స్ ఉన్నారో వాటన్నిటికి సంబంధించి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా ఇక్కడ కంట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం స్క్రీన్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే సస్పెక్ట్గా కనిపిస్తారో ఎవరైతే అనుమతులు కనిపిస్తారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఎంబడే ఇక్కడ ఒక సైరన్ లాంటిది వస్తుంది. వీళ్ళకి ఎంబడే కూడా తెలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు మొత్తంగా ఇప్పుడు 24 గంటల పాటు కూడా ఇది అందుబాటులో ఉంటుందని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించి ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించి ఎలా పనిచేస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం వాళ్ళతో పాటు తెలుసుకున్నాం. సార్, ఈ తెలంగాణలో తొలిసారిగా ఈ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఎలా పనిచేస్తుంది సార్? ఇది ఫస్ట్ టైం తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసింది BYC AI కంపెనీ. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లో మొత్తం మేము ప్లాన్ చేసాం సార్. మొత్తం కోడింగ్ జరిగింది. దీంట్లో క్యూ మేనేజ్మెంట్ ఉంటుంది. క్యూ ఎలాగ నడుస్తుంది, ఆ ఫ్లో ఎలా ఉంటుంది, దాని ట్రెండ్ ఏంటి, లోపల క్రౌడ్ ఎంత ఉంది, బయట కెపాసిటీ ఏంటి, దాంతోపాటు లోపల టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టెంపుల్ కెపాసిటీ కౌంట్ ఎంత, ఆ కౌంట్తో పాటు మనం ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. దానివల్ల ఎగ్జిస్టింగ్ క్రిమినల్స్ అన్నింటినీ మేము ఈజీగా ఐడెంటిఫై చేస్తాం సార్. అనుమానితులుగా కనిపిస్తే మీకు ఎలా సైరన్ అవుతారు? సో ఇమీడియట్గా మాకు నోటిఫికేషన్ అలర్ట్ అవుతుంది సార్. స్క్రీన్లో చూస్తే మీరు అక్కడ సస్పెక్ట్ అక్కడ అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ రాగానే మేము కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేస్తాం. టీమ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ సస్పెక్ట్ని క్యాచ్ చేస్తారు సార్. అంటే ఎలా పనిచేస్తుంది? కెమెరాల ఆధారంగా పనిచేస్తుందా, లేక ఎటువంటి కెమెరాలు మీ దగ్గర ఎటువంటి అజ్ఞాతమైన కెమెరాలు ఉన్నాయి? మన కంపెనీ ప్లస్ పాయింట్ అది సార్, మనం ఉన్న CCTV కెమెరాతోనే మేము వాడి ఆ టెక్నాలజీతోనే మేము ఈ టెక్నాలజీ చేసాం సార్. కెమెరాలో సస్పెక్ట్ ఐడెంటిఫై అవ్వగానే స్క్రీన్ షాట్ తీసుకొని ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి మెసేజ్ వచ్చేస్తాం. మొత్తం ఎన్ని కెమెరాలు, ఆలయ ప్రాంతం చుట్టూ కూడా ఎన్ని కెమెరాలు పెట్టారు? మొత్తం స్పెషల్ ఈ ప్రోగ్రామ్ కోసం, ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ప్రోగ్రామ్ కోసం ఒక 37 కెమెరాస్ స్పెషల్గా ఒక కొత్త కెమెరాస్ డిప్లాయ్ చేసాం సార్. నార్మల్ CCTV కెమెరాసే అడిషనల్గా పెట్టాం సార్. అది మొత్తం ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు, మొత్తం టెంపుల్ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు ఈ కెమెరా? మొత్తం టెంపుల్కి 4 జోన్స్ ఉంటాయి సార్. మొత్తం 4 ఎంట్రీలు, 4 ఎగ్జిట్, టెంపుల్ లోపల, టెంపుల్ బయట మొత్తం అన్ని జోన్స్ అన్ని క్యాప్చర్ చేసాం సార్. టోటల్ టెంపుల్ ఏరియా మొత్తం ఈజ్ అండర్ కంట్రోల్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొత్తం కెమెరాల సహాయంతో కూడా మొత్తం టెంపుల్ అంతా కూడా ఇక్కడ కంట్రోల్లో ఉంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి సస్పెక్ట్స్గా కనిపించినప్పుడు వెంబడే ఇక్కడ క్యాచ్ చేసి వీళ్ళకు సైరన్ లాంటివి వచ్చి వెంబడే వీళ్ళు కంట్రోల్ రూమ్కు అలర్ట్ చేయడం అయితే జరుగుతుందని కూడా మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తంగా ఏదైతే బయట దాదాపు 2500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా మరింత కఠినతరం చేసేందుకు మాత్రం ఎటువంటి ఉపయోగపడతాయని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటిసారిగా ఈ తెలంగాణలోనే మొదటిసారిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ను తగ్గించేందుకు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా ముగిసేంత వరకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా దీన్ని కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంత పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర చిన్నపాటి తప్పులు జరుగుతున్నాయనే భావన లేకుండా కూడా పెద్ద ఎత్తున ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా అందుబాటులో తీసుకురావడం అయితే జరిగిందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అరుణ్, HMTV, మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి.